అందరికీ శనార్థులు. ఇక ఎప్పట్లెక్కనే ఈసారి కూడా మీకోసానికని బరాబర్ ధమాకా దుమ్ముదుల్పే న్యూస్లను తీసుకొచ్చినా కాబట్టి మన ఛానల్ మార్చకుండా వార్తలు పురాగా ఓడిసేదాకా చూస్తూనే ఉండండి. సరే మరిగా మన ధమాకా దుమ్ముదుల్పే న్యూస్లను చాలు చేద్దామా? చలో షురు. సోషల్ మీడియాలో అడ్డమైన బూతు పోస్టులు పెట్టేటోళ్లకు ఆడబిడ్డల మీద ఇష్టానుసారంగా ఏది పడితే అది అన్నట్టు ఎవరన్నా అడ్డమైన పోస్టులు పెట్టిల్లే అనుకోండి, తొక్కి పట్టి నారదిత్తం. వాళ్ళకు అదే చివరి దినం అవుతుందని మస్తు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిండు ఏపీ సీఎం చంద్రాల సారు. మహిళలను గౌరవప్రదంగా బతకనివ్వండి అని హితవు కూడా చెప్పిండు. ఏలూరు జిల్లా వడ్లమాను సభల ఏపీ సీఎం చంద్రాల సారు ఇంకా ఏమేమన్నాడో చెప్పుడెందుకు, మీరే చూడండి. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టేటోళ్లకు చంద్రాల సారు అల్టిమేటమే ఇచ్చిండయ్యా. గట్టి వార్నింగ్ ఇచ్చుడే కాదు, ఆడబిడ్డల మీద ఇష్టానుసారంగా ఎవరన్నా పోస్టులు పెడితే వాళ్ళకు అదే చివరి రోజు అవుతుందని కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వబట్టిండు. ఏలూరు జిల్లా వడ్లమాను సభల సీఎం సార్ మాట్లాడుకుంటా సోషల్ మీడియా నేరత్తులు అడ్డగా మారిపోయే పరిస్థితి వచ్చింది. ఎవడైనా సరే వ్యక్తిత్వ అనడానికి పాల్పడితే గనక అదే చివరి రోజు అవుతుందని నేను హెచ్చరిక చేస్తున్నా. మహిళలను గౌరవపదంగా ఇయ్యుండ్రి, మీకు చేదరైతే ఇలువలను నేర్పించుండ్రి. అసెంబ్లీలో బూతులు మాట్లాడేటోళ్ళు నన్ను బూతులు తిట్టిండ్రని చెప్పి చంద్రాల సారు చెప్పుకుంటూ వచ్చిండు. అది గౌరవ సభ కాదు, కౌరవ సభ అని చెప్పి నేను ఆనాడే చెప్పిన. మళ్ళా నేను అత్తే అసెంబ్లీకి సీఎంగానే అడుగు పెడతానని కూడా ఛాలెంజ్ చేసి వచ్చిన. అట్లనే సీఎంగానే పోయినా. ఆడపిల్లల క్యారెక్టర్ను అననం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని చెప్పి హెచ్చరికలను జారీ చేసిండు అయ్యా. సోషల్ మీడియాలో దారుణంగా వ్యవహారం చేస్తున్న వాళ్ళ మీద మండి పడుకుంటూ వచ్చిండు సీఎం చంద్రాల సారు. మాజీ మంత్రి వివేకారెడ్డిని హత్య చేసి గుండెపోటు అన్నారని చెప్పి తప్పు చేస్తే వాళ్ళను ఉపేక్షించబోమని కూడా వార్నింగ్ ఇచ్చిండు అయ్యా. అనంతపురం పోయి జగన్ డ్రామాలు ఆడుతున్నారని చెప్పి జగన్ సార్ మీద కూడా గట్టిగానే గరానికి వచ్చిండు. ఇంతకుముందు వైసీపీ హయాంలో కూడా నన్ను రాష్ట్రంలోనే తిరగనియ్యలేదు, ఇప్పుడు స్వేచ్ఛగా తిరగనిస్తుంటే రౌడీజం చేస్తున్నారని చెప్పి మస్తు కోపానికి వచ్చిండు జగనన్న పార్టీ అంటూ టీము మీద. నేరాలు చేసేటోళ్ళ మీద కఠినంగా నేను వివరణ చేస్తానని కూడా హెచ్చరిక జారీ చేసిండు అయ్యా. అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతీ మేడం మీద అసభ్యకరమైన మాటలు మాట్లాడినటువంటి టీడీపీ కార్యకర్త చేబోలు కిరణ్ మీద టీడీపీ అధిష్టానం మస్తు కోపానికి వచ్చింది, సస్పెండ్ చేసింది. పోలీసులు శివరాఖరికి అరెస్ట్ చేసే కథకు వచ్చింది. మహిళ ఎవరైనా మహిళనే అటువంటి మహిళల మీద అడ్డమైన మాటలు మాట్లాడితే ఉపేక్షించేదే లేదని చెప్పి అది నేనుండగా అసలే కాని పని అని చెప్పి చంద్రాల సారు సొంత పార్టీ అయినటువంటి కార్యకర్తను కూడా ఉపేక్షించకుండానే జైల్లో నూకే పని ముంగటేసుకున్నాడు. ఇక గుంటూరు పోలీసులు ఈ షేబ్రోలు కిరణ్ ఎవరైతే జగనన్న భార్య భారతి మేడం మీద అడ్డగోలు మాటలు మాట్లాడినలో పోలీసు పెద్దసార్లు కేసులు రాసి జైళ్ళకు పంపించే పనులు ఉన్నారయ్యా. ఏదేమైనా పార్టీ ఏదైనా అధికారం ఏదైనా ఎవరు అందలం ఎక్కినా సరే ఒక ఆడ కూతురుకు అన్యాయం జరిగినా వాళ్ళ మీద ఏమన్నా అబాసుగా మాట్లాడినా అడ్డగోలు కామెంట్లు పెట్టినా నోరు నరం లేని నాలుకకు పని చెప్పిండ్రి అనుకో, తన పర మన అనే భేదం చూడకుండా తస్మాత్ జాగ్రత్త మీ సంగతి చెప్తా అన్నట్టుగానే చంద్రాల సార్ ఇచ్చిన స్పీచ్కు అయితే అందరూ ఆశ్చర్యపోవుడే కాదు, చంద్రాల సార్కు కితాబులు ఇయ్యబట్టిన. గిది కదా లీడర్ తరిక, గిది కదా ముఖ్యమంత్రి తరక, గీన కదా మన నాయకుడు అని చెప్పి మస్తు తారీఫ్ చేస్తున్నారయ్యా. చంద్రాల సార్ మాట్లాడిన మాటల నిన్న పాతి ఒక్కలు. పెళ్లిల నవదంపతులు ఒక వినూత్నమైన నిరసనకు దిగిల్లు. ఇప్పుడు ఈ కొత్త జంట చేసిన నిరసన మస్తు హాట్ టాపిక్ అయి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది. ఇక వీళ్ళ గొల్లెం చప్పుడు చూసి అగ్గో మీ నిరసన మీ ఒక్కల కోసానికి కాదు, మా అందరి కోసం మీరు చేస్తున్నారు, మీరు నిజంగా సూపర్ డూపర్ బంపర్ అని మస్తు కితాబులు ఇస్తున్నారు. అగ్గో కొత్త జంట ఏంది, నిరసన చేసుడేంది పిల్ల అని అంటారా? ఇప్పుడు తెచ్చిన వార్త చూస్తే మీరే ఔరా అంటారు. తులం బంగారం కోసం పెళ్లిల నవ దంపతులు వినూత్నంగా నిరసన చేపట్టిండ్రయ్యా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కళ్యాణ లక్ష్మి పథకంలో భాగంగా వధువుకి ఇచ్చే ₹1,00,000 పాటుగా తులం బంగారం కూడా ఇస్తామని చెప్పి అసెంబ్లీ ఎన్నికల టైంలలో హామీ ఇచ్చిన సంగతి మనందరికి ఎరికేంది. అయితే దీని మీద ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో ముక్రాకే గ్రామంలో నిర్వహణ చేసినటువంటి ఓ పెళ్లిల వధువరులు ప్లకార్డులు పట్టుకొని నిరసన చెప్పిండ్రయ్యా. ఇక ఈ సందర్భంగా ఆడపిల్ల పెళ్లికి తులం బంగారం ఏమైంది అని ఏఐసి నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్లను ప్లకార్డుల ద్వారా ప్రశ్నించిండ్రు. వధువరులు కాంబ్లే అమోల్, గీతాంజలి పెళ్లిపీటల మీదనే ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలుపుడుతోటి పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ నోరెళ్ళబెట్టి షాక్లు ఉన్నారట. ఇక వాళ్ళ తల్లిదండ్రులు కూడా గట్టిగానే మద్దతు చెప్పుకుంటా వచ్చిండ్రు. అవు మా వాళ్ళు ప్లకార్డులు పట్టుకున్న దాంట్లో వాజిబ్ మాటనే ఉన్నది, తులం బంగారం ఇస్తారన్న సంగతి ఏమయ్యా అని చెప్పి గట్టిగానే అడగబట్టిల్లు ఈ పెళ్లికి వచ్చిన పేదలు కూడా. ఇక ఆమె ఇచ్చిన తర్వాత పెళ్లైన ప్రతి ఆడబిడ్డకు కళ్యాణ లక్ష్మితో పాటు తులం
తులం బంగారం కూడా ఇవ్వాలని వాళ్ళు చెప్పుకుంటూ వచ్చిళ్ళు. ఏదేమైనా కూడా ఇప్పుడు ఈ వీడియో ఏదైతే ఉన్నదో పెళ్లి మండపంలలో ప్లకార్డులు పట్టుకొని రాహుల్ గాంధీ సార్కు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి సార్కు అగైనెస్ట్ గా ప్లకార్డులు పట్టుకున్న ముచ్చట ఇప్పుడు సోషల్ మీడియాలో గిర్రా చక్కర్లు గట్టిగానే కొడుతున్నది. జపాన్ రైలు కంటే ఈ వీడియో ఈ స్పీడ్గా తిరుగుతున్నదయ్యా. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ సార్ మీద గులాబీ పార్టీ పెద్దక్క గదెనుల్లా, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క ఎందుకోసానికో ఏమో తెలియదు కానీ ఈ మధ్య కాలంలో ఉన్నట్టుండి జగనన్న పాట గట్టిగానే వాడుతున్నది. ఎందుకంటే ఈ అక్క నిన్నట్లా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద రచ్చకు చర్చకే దారితీస్తున్నాయి. మరింతకు కవితక్క పంచాయతీ ఏందో చూద్దాం పాండ్రి. ఇక ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారు మీద గులాబీ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క సంచలన కామెంట్ చేసింది. జగన్ రెడ్డి అంటే నాకు ఎంతో ఇష్టము, ఆయన ఒక మంచి ఫైటర్ అనుకుంటా ప్రశంసల జల్లులే కురిపించింది. జగన్ రెడ్డి 2.0 నాకు బాగా నచ్చుతుంది. ఆయన పాలన మస్తు అనిపిస్తుంది, ఆయన నడవడిక మస్తు అనిపిస్తుంది, మాట్లాడే విధానం కానీ ఎదురోళ్ళతోటి శత్రువులతోటి పోరాడే ధైర్యం కానీ నాకు మస్తు తారీఫ్ చేయాలనిపిస్తుంది అని చెప్పి కల్వకుంట్ల కవితక్క జగన్మోహన్ రెడ్డిని తారీఫ్ చేసిందయ్యా. రాజకీయ జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డాడు జగన్ అన్న. ఆయన ప్రతిపక్ష నాయకునిగా మంచి ఫైట్ చేస్తున్నాడని కూడా కితాబిచ్చుకుంటూ వచ్చింది. రీసెంట్గా ఇంగ్లీష్ ఛానల్కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కల్వకుంట్ల కవితక్క మాట్లాడుకుంటా దేశ రాజకీయాలు ప్రస్తుతం గులాబీ పార్టీ ఎదుర్కొంటున్న పెను సవాళ్ళు, అటు ఏపీ రాజకీయాలు కూడా ప్రస్తావన చేసుకుంటూ వచ్చిళ్ళు. పవన్ కళ్యాణ్ దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయ్యిండని చెప్పి సురకలంటించింది జనసేన పార్టీ పెద్దకు. మొదట లెఫ్టిస్ట్ అన్నాడు, ఇప్పుడు బీజేపీ చెంతన చేరిండు, హిందూవాదం ఎత్తుకున్నాడు. ఇక అదే టైంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి కూడా మాట్లాడుకుంటూ వచ్చింది కవితక్క. ప్రస్తుతం ఏపీలో జగన్మోహన్ రెడ్డి మంచి పోరాటం చేస్తున్నాడని, ప్రతిపక్ష నాయకుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఆయనలో ఉన్నాయని చెప్పి స్పష్టం చేసుకుంటూ వచ్చింది. నాకు ఇష్టమైన నాయకుడు కేసీఆర్, కాంగ్రెస్లో సోనియా గాంధీ మంచి నాయకురాలని చెప్పుకుంటూ వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీ దూకుడుగా ఊతుందని చెప్పి కల్వకుంట్ల కవితక్క గట్టిగానే చెప్పింది. ఏదేమైనా కల్వకుంట్ల కవితక్క మాట్లాడిన మాటల మీద నెటిజన్లు కూడా జనసేన పార్టీ కార్యకర్తలు కూడా గట్టిగానే కౌంటర్లు ఇవ్వబట్టినరు. సరే ఏదేమైనా కూడా కవితక్క మాట్లాడిన మాటలకైతే కొంతమంది పాజిటివ్గా, కొంతమంది నెగిటివ్గా కామెంట్లు అయితే గట్టిగానే గుప్పిస్తున్నారు. ఇక ఏదేమైనా కవితక్క ఇప్పుడు ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ సారుకు సురకలేస్తున్నదని అంటే కేసీఆర్ సారు జగన్ సారు ఒక పార్టీ, చంద్రాల సారుకు కేసీఆర్ సారుకు పడదు. మరి చంద్రాల సారు పక్కనేమో పవనాల సారు ఉన్నాడు కాబట్టి మా నాయనకును చంద్రాల సారుకు పడదు కాబట్టి ఆ చంద్రాల సారు పక్క ఉన్న పవన్ కళ్యాణ్ కూడా నాకు వ్యతిరేకమే అన్న విధంగానే ఈమె మాట్లాడుతుంది తప్ప పవన్ కళ్యాణ్ సార్ చేసే మంచి పనులను ఆలోచన చేస్తలేదు కవితక్క అని చెప్పి కారెడ్డాలు ఆడుకుంటా జనసేన కార్యకర్తలు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. అక్క కవితక్క నీకు దండం పెడితే ముందు లిక్కర్ స్కామ్ల లొల్లులు, పంచాయతీలు, కోట్ల కేసుల నుంచి బయటపడమ్మా. ఎన్నో రోజులు జైల్లో మగ్గి మొన్నట్లనే బయటపడ్డావు. ఇప్పుడు ఆ కేసుల పంచాయతీ ఏమైంది, మొదలు ఇది చూసుకొని పక్క రాష్ట్రం సంగతి తర్వాత ఆలోచిద్దాం అని చెప్పి కొంచెం కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్లు పెట్టేటోళ్ళు కూడా లేకపోలేదు. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలక్కకు మస్తు కోపం వచ్చింది. వ్యక్తిత్వ హననానికి పాల్పడే సైకోలను నడి రోడ్డు మీదనే శిక్షించాలి. తప్పుడు కూతలు గుసెగ్గి కంకర పాస్గాళ్లకు తగిన బుద్ధి చెప్పాలి. ఈ అడ్డమైన యూట్యూబ్ ఛానళ్లను బంద్ చేయాలని డిమాండ్ చేసింది షర్మిలక్క. ఉత్త డిమాండ్ చేసుడే కాదు, ఎప్పుడు ఉప్పు నిప్పు లెక్కన ఉండే ఈ రెండు శక్తులు ఒక్కటైనాయి. ఎందుకోసానికో మీరే చూడండి. ఇక ఎప్పుడు ఉప్పు నిప్పు లెక్క ఉండే షర్మిలక్క భారతి మేడము ఇప్పుడు కలిసినట్టే కనబడుతున్నది. మా వదినమ్మ వైకాపా అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిని ఉద్దేశం చేసుకుంటా ఐటీడీపీ కార్యకర్త షేబ్రోలు కిరణ్ చేసిన అసభ్యకర మాటల మీద ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలక్క మత్తు ఘాటుగా రియాక్ట్ అయ్యిందయ్యా. వ్యక్తిత్వ హననానికి పాల్పడే సైకోలను నడి రోడ్డు మీద ఉరిదీయాలని గట్టిగానే డిమాండ్ చేసింది. భారతిరెడ్డి మీద సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి మాటలు ఏమైతున్నాయో అవి చాలా బాధాకరం. గటువంటి నీచపు మాటలు ఎట్లా మాట్లాడాలనిపిస్తున్నది. తీవ్ర బాధంతో సమాధానం గిసోటి సైకోగాలను మాట్లాడే మాటలు, గిసోటి సైకోగాళ్లను నడి రోడ్డు మీద ఉరిదీసినా కూడా తప్పు లేదని చెప్పి జరంతా గట్టిగానే గరమైంది. తప్పుడు కూతలు కూసిన ఎదవలను రేటింగ్స్ కోసం ప్రోత్సహించే యూట్యూబ్ ఛానళ్ల మీద కూడా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి, తగు చర్యలు తీసుకొని వాళ్ళకు తగిన శాతి చేయాలని కూడా
డిమాండ్ చేసుకుంటూ వచ్చింది. కూటమి ప్రభుత్వాన్ని కూడా సాటి మహిళగా నేను డిమాండ్ చేస్తున్నా, సమాజంలో ఇటువంటి పనికిమాలిన చేష్టలు హర్షించదగినవి కాదు. ఏ పార్టీకి చెందినోళ్ళైనా సరే, వాళ్ళు ఎంత టోళ్ళైనా సరే కంపల్సరీ శిక్ష పడాల్సిందే. వ్యక్తిత్వ హననానికి పాల్పడే నీచపు వ్యవస్థ ఒక్క మన రాష్ట్రంలోనే ఉన్నది. ఇది మన దౌర్భాగ్యం. ఈ విష సంస్కృతికి బీజమేసింది వైకాపా టీడీపీలే. సోషల్ మీడియా వేదికగా అసభ్య పోస్టులు పెట్టే సైతాన్ సైన్యానికి రెండు పార్టీలే ఆదర్శం. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఉచ్చం నీచం మానం మర్యాద లేకుండా ప్రవర్తన చేస్తున్నారు. రక్త బంధాన్ని మరుస్తున్నారు. రాజకీయ కక్షతోని ఫ్యామిలీలను రోడ్డు మీదకి లాగుతున్నారయ్యా. మనిషి పుట్టుకను అవమానం చేసి రాక్షసానందం పొందుతున్నారు. అన్యం పుణ్యం ఎరగని పసి పిల్లలను సైతం గుంజుతున్నారు. ఈ ఊబిలలకు అక్రమ సంబంధాలను అంటగాడుతున్నారు. మీరు పెంచి పోషించిన కాలకేయులే ఇప్పుడు వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు. ఈ దారుణ సంస్కృతిని ఎలియండి. అన్ని పార్టీలు ముందుకు రావాలి దీనికోసానికని చెప్పి ఫైట్ చేయాలని చెప్పి షర్మిలక్క భారతి మేడంకు సపోర్ట్గా గట్టిగానే స్పీచ్ ఇచ్చింది. ఏదేమైనా కానీ రాజకీయంలల్లో పాలసీల గురించి మాట్లాడండి, వ్యక్తుల గురించి మాట్లాడండి, వ్యక్తిత్వాల గురించి, అసలు వాళ్ళు చేసినటువంటి పని ఏంటిది, విధానం ఏంటిది, ఏమో అధికారంలోకి వచ్చి సాధించిందేంది, పబ్లిక్కు ఉరగబెట్టిందేంది, పబ్లిక్కు నష్టమైందేంటి, రాష్ట్రానికి ఎటువంటి ఫైదా అయ్యిందనే దాని గురించి మాట్లాడాలి తప్ప వ్యక్తిగతంగా పర్సనల్ లైఫ్లలోకి వచ్చి ఇంట్లోలను కూడా తల్లి కూతుళ్ళను కూడా రోడ్ల మీదకి గుంజుకొచ్చుడు ఇదెక్కడి దౌర్భాగ్యమైన దాష్టికమైన మాటలు అని చెప్పి చాలా మంది భారతి మేడంకు సపోర్ట్ ఇచ్చిళ్ళు. ఏ మాట కామాటనే. అసలు ఎవరైనా కూడా వ్యక్తులను పార్టీ పాలసీల ప్రకారం నింద చేయాలి తప్ప అసలు ఇంట్లో ఏం పాపం చేసిళ్ళు వాళ్ళకేం తెలుసు, రాజకీయంలో సంబంధం లేని వాళ్ళకి ఈ తీరుగా మాట్లాడు చాలా తప్పని చెప్పి చాలా పెద్ద ఎత్తునే విమర్శలు అయితే గట్టిగానే వచ్చినాయి. పత్తానికైతే భారతి మేడం మీద అడ్డగోలు కామెంట్లు చేసిన షేబ్రోలు కిరణ్ అయితే పోలీసు పెద్ద సార్లు అరెస్ట్ చేసిళ్ళు. దీని మీద టీడీపీ చంద్రబాబు సార్ పెద్ద గట్టిగానే కౌంటర్ ఇచ్చుకుంటా పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఎంత టోడైనా ఎవడైనా సరే తన మన పరానే భేదం లేకుండానే ఉండాలి. నేను ఎంబటే ఈ మనిషిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్న ఈ సొంటోళ్ళు మన పార్టీకి మచ్చలాంటోళ్ళు అని చెప్పి సస్పెండ్ చేసిళ్ళు. పోలీసు పెద్దసార్లు కేసు ఫైల్ చేసిళ్ళు. పత్తానికైతే కటకటాల పాలైండు. ఇక ఏదేమైనా రాబోయే రోజులలోనే ఇటువంటి అడ్డమైన బూతు మాటలు మాట్లాడి ఇంట్లోలను కూడా రోడ్ల మీదకి తీసుకొచ్చి కుయ్యరాని కూతలు మాట్లాడేటోళ్ళ నోలు గుట్టాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారయ్యా. 3D మంత్రంతోనే ఈ కాంగ్రెస్ పార్టీ పాలన చేస్తున్నది. మొత్తం దగా, మోసం, కుట్ర, విధ్వంసం, పురాగా సిర్ఫ్ డైవర్షన్ పాలిటిక్స్ చేసుడే ఈ కాంగ్రెస్ పాలసీ. ఈ సర్కారు ఉత్త దండుగాని మస్తు ఫైర్ మీద ఫైర్ అవుతున్నాడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సారు కాంగ్రెస్ సర్కార్ పనితనం మీద. మరి కేటీఆర్ సార్కు ఎందుకింత కోపం వచ్చిందో కదా అరుచుకుందాం పాండ్రి. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ సారు మస్తు కౌంటర్లు ఇచ్చుకుంటా తీవ్రంగానే మాట్లాడబట్టిండు. గరం మీద గరం అయ్యిండయ్యా. శుక్రవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ సారు మీడియాతోని గట్టిగానే మాట్లాడిండు. 3D మంత్రంతో కాంగ్రెస్ పాలన చేస్తున్నదని చెప్పి విమర్శలు గట్టిగానే గుప్పించిండు. మోసం, విధ్వంసం, డైవర్షన్ పాలిటిక్స్ చేసుడే కాంగ్రెస్ ప్రధాన విధానం, ప్రధాన లక్ష్యం అని కూడా అన్నారు. అభివృద్ధి పనులను పక్కన పడేసి పబ్లిక్ ఇవ్వాల్సినటువంటి ఫాయిదా పనులను ముంగటేసుకోకుండా పనికిమాలిన పంచాయతీలతోని కాలం ఎల్లదిత్తున్నది కాంగ్రెస్ సర్కారు. కంచె గచ్చిబౌలిల పర్యావరణ హననం చేసిందని చెప్పి మస్తు కోపానికి వచ్చిండు. అతిపెద్ద ఆర్థిక కుంభకోణానికి కాంగ్రెస్ తెరలేపిందని కూడా ఆరోపణ చేసిండు. 10,000 కోట్ల స్కామ్కు కాంగ్రెస్ తెరలేపింది, ఇందులో చాలా మంది సూత్రధారులు ఉన్నారని చెప్పి కీలక మాటలే మాట్లాడుకుంటూ వచ్చిండు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నేరపూరిత కుట్ర అని చెప్పి కేటీఆర్ సీరియస్ కామెంట్లు ఏవైతే చేసిందో ఒక్కసారిగా రాజకీయాలు బగ్గుమన్నట్టే అయినాయి. ఓ బీజేపీ ఎంపీ సహకారంతో సీఎం రేవంత్ రెడ్డి ఈ స్కామ్ చేస్తున్నాడని ఆరోపణ చేసిండు. ఇప్పటికే 170 కోట్ల లంచం కూడా ఇచ్చిల్లని చెప్పి సంచలన కామెంట్లు చేసిండు రేవంత్ రెడ్డి సర్కారు మీద కేటీ రామారావు సారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 400 ఎకరాల అటవీ భూమిని అమ్మే అధికారం సర్కారుకు లేదని అన్నాడు. ఇంకా అంతనే కాదు, నెక్స్ట్ ప్రెస్ మీట్లో రాసి పెట్టుకోండి, సీఎం రేవంత్ రెడ్డికి సహకరించినటువంటి ఆ బీజేపీ ఎంపీ పేరు కూడా నేను బట్టబయలు చేస్తా, బయట పెడతా అని చెప్పి హాట్ కామెంట్ చెప్పించి రాజకీయాలలో తెలంగాణలో హీటు ఉట్టించిండయ్యా కేటీ రామారావు సారు. అంతేకాదు, ఈ హెచ్సియు భూములను అమ్ముకోనికే కోర్టు తీర్పు రాగానే టీజీఐఐసికి బదిలీ చేసిండు. కానీ ఇంకా మ్యూటేషన్ చేయలేదు. రేవంత్ రెడ్డి భూముల రేట్లు మరిచి లేని వాల్యూను ఉన్నట్లు చూపించి ఆర్బీఐని మిస్లీడ్ చేసి స్కామ్కు పాల్పడ్డాడు. తనది కానిది భూమిని టీజీఐఐసితోని తాకట్టు పెట్టి రేవంత్ రెడ్డి 10,000 కోట్లు తెచ్చుకొని ఆర్బీఐ గైడ్ లైన్స్ని తుంగల దొక్కిండని చెప్పి కేటీఆర్ సార్ అన్న ఆరోపణ
ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీల పెద్ద ముసలాన్ని ఉట్టిస్తున్నదయ్యా. రేవంత్ రెడ్డి పార్టీ తరపుకించి పెద్ద పెద్ద నాయకులు కూడా గట్టిగానే గరానికి వస్తున్నారు. ఏమయ్యా కేటీఆర్, నీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని ఇవన్నీ గుడ్డగాల్చి ముఖం మీద ఎత్తున్నావు? ఏమన్నా ఆధారాలు ఉంటే మరి బహిరంగంగా మీడియా ముంగట పెట్టకుండా ఏదో మైకుల ముంగట నోరున్నది కానీ లబలబ మొత్తుకుంటాను. నీ తాన నికార్సైనటువంటి మా రేవంత్ రెడ్డి సారు అవినీతికి పాల్పడ్డాడైతే ఏదో ముచ్చట్లు పురాగా బయట పెట్టువయ్యా, ఎందుకు వెనక ముందు అవుతున్నావు అని చెప్పి కాంగ్రెస్ పెద్ద పెద్ద లీడర్లు కూడా పేరు మోసిన వాళ్ళు గట్టిగానే కౌంటర్లు ఇయ్యబట్టిండ్రు కేటీ రామారావు సార్కు. సరే మరి ఇప్పుడు కేటీ రామారావు సార్ అయితే మరి రేవంత్ రెడ్డి సార్ మీద ఇంత హాట్ కామెంట్స్ ఇచ్చిండు కదా, మరి రేవంత్ రెడ్డి సార్ కూడా ఆయన నోటీస్ కు పోయి ఉంటాయి కదా ఈ మాటలు. మరి సార్ ఎట్లా రియాక్ట్ అవుతాడో మనకు మాత్రం ఏం తెలుసు. చూద్దాం, ఈ రాజకీయంలో ఎప్పుడు ఏమైనా కావచ్చులా. వరంగల్లో నిర్వహణ చేసిన మెగా జాబ్ మేళాకు నిరుద్యోగులు పెద్ద ఎత్తునే పోటీ పడ్డారు. ఒక ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ జాబ్ మేళాకు నిరుద్యోగ యువత మస్తు మంది ఇసుక ఒత్తే రాలనంత జనమచ్చళ్ళు. ఒక్కటే పారి గేటు తీసుడుతోని మస్తు మందికి దెబ్బలు సుతం గట్టిగానే తగిలినాయట. ఇక దెబ్బలు తాకిన వాళ్ళను దవాఖానకు దోలుకపోయిండ్రట. కొన్ని వార్తలు చదువుతుంటేనే గోస్ అనిపిస్తుంది, కానీ ఏం చేస్తాం, మన నౌకరస్ వంటిది. వరంగల్ నిర్వహణ చేసినటువంటి మెగా జాబ్ మేళాకు నిరుద్యోగులు బాగానే పోటెత్తుల్లా. ఎంకే నాయుడు ఫంక్షనాల నిర్వహణ చేసినటువంటి జాబ్ మేళాకు పెద్ద ఎత్తున యువత తరలిచ్చిండ్రయ్యా. ప్రాంగణంలో నిరుద్యోగులు కిక్కిరిసిపోయినరు. గేటు తీయంగానే నిరుద్యోగులు ఒక్క పారుగా దూసుకొచ్చుడితోటి పెద్ద తొక్కిసలాటనే అయ్యింది. ఫంక్షనాలు ప్రధాన దారం అద్దాలు కూడా ధ్వంసం అయిపోయినాయి. ముగ్గురు నిరుద్యోగ మహిళలకు గాయాలైనాయి. వెంటనే గాయాల పాలైన వాళ్ళను దవాఖానకైతే దోలుకొని పోయిలు పోలీసు పెద్ద సార్లు. మంత్రి కొండా సురేఖ జాబ్ మేళాను స్టార్ట్ చేసిన సంగతి మనందరికి ఎరికైనది. అయితే ఆమె స్టార్ట్ చేసిన కొద్ది సేపటికే ఈ సంఘటన అయ్యింది. టాస్క్ ఆధ్వర్యంలో ప్లేస్మెంట్ ఫర్ లోకల్ యూత్ ల భాగంగా మంత్రి కొండా సురేఖ మేడం తన సొంత నియోజకవర్గం వరంగల్ ఈస్ట్ ల రైల్వే స్టేషన్ సమీపంలో ఎంకే నాయుడు కన్వెన్షన్ హాల్ లో ఏప్రిల్ 11న మెగా జాబ్ మేళా నిర్వహణ చేసింది. ఇక ఈ మెగా జాబ్ మేళాల జెన్పాక్స్, భారత్ బయోటిక్, హెచ్డిబి, పేటిఎం, జిఎంఆర్, జెస్డయల్, అపోలో ఫార్మసీ, ఎల్ఎన్టీ ఫైనాన్సు, ఐడిబిఐ బ్యాంకు తదితర 50కి పైగా పేరు మోసిన కంపెనీలు పాల్గొన్నాయ్యా. ఇక ఇంట్లో భాగంగానే ఉద్యోగాల వేటల ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఎగబడుతోని ఇగో గింత కథ అయ్యింది. ఏదేమైనా పాపం నిరుద్యోగంతో గింతగరం తొక్కిసలు అట్లల్లో అవస్థలు పడ్డారంటే వాళ్ళు ఎన్ని బాధలలో ఉండుంటారు, ఎంత ఉద్యోగము అవసరం అయి ఉంటుందో ఒక్క పారి ఆలోచన చేసి వాళ్ళందరికీ తగిన న్యాయం చేయుండ్రని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారయ్యా. అబ్బా, చూసిండ్రు కదా మన ధమాకా దుమ్ముదుల్పే న్యూస్లను ఎట్లున్నాయి, మస్తున్నాయిలే అన్నట్లు అడుగుడు మర్చిపోయినా. మన ధమాకా దుమ్ముదుల్పే న్యూస్లు మీకు నచ్చినాయా? నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక మంచి కామెంట్ సుతం పెట్టుండి. అట్లనే మన మెగా9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాడు మాత్రం అస్సలకే మరవకుండ్రి, సరేనా? ఈ ఆల్టికైతే తెచ్చిన కాడికి న్యూస్లను అయితే ఓడగొట్టినాం. మళ్ళీ ఇంకిన్ని ధమాకా దుమ్ముదుల్పే న్యూస్లతోని మళ్ళా కలుస్తా ఉంటా మరి.